అయిందా? బాగా అయిందా? ప్రతిదానికి ఓవర్ యాక్షన్. ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ కాస్త ఇప్పుడు నో అన్వేషణ అయ్యారు. సోషల్ మీడియా సంస్థ మెటా అతని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ను బ్యాన్ చేసింది. లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్న అతని అకౌంట్ ఒక్కసారిగా జీరో అయిపోయింది. ఈ నా అన్వేషణ గురించి ప్రపంచం మొత్తం అందరికీ తెలుసు. ఎలాంటి వీడియోలు పెడతారు, ఎవరిని విమర్శిస్తారన్న విషయం కూడా అందరికీ తెలుసు. ఈ మధ్య ఈయన చాలా దారుణంగా మాట్లాడేవారు. హిందూ దేవుళ్ళ గురించి తిట్టడం, ఇండియా యూత్ గురించి తిడుతూ వీడియోలు చేసేవారు. అయితే జనం పెద్దగా రియాక్ట్ అయ్యేవారు కాదు. ఆ తర్వాత గరికపాటి గారి మీద కూడా చాలా దారుణంగా మాట్లాడారు. అప్పటి నుంచి ఎవరైతే ఫాలో చేసే వాళ్ళు కూడా అన్ఫాలో చేయడం మొదలు పెట్టారు. ఇక అన్వేషణ టార్గెట్ చేస్తూ వీడియోలు పెట్టడం స్టార్ట్ చేశారు. ఇక ఆ తర్వాత కూడా అన్వేష్ ఎప్పుడు ఎక్కడ ఆగలేదు. అయినా కూడా వీడియోలు చేసేవారు. హిందూ దేవుళ్లను తిట్టడం, ఇండియా యూత్ గురించి తిట్టడం, అందరినీ తిడుతూ వీడియోలు చేస్తూ ఉండేవారు. ఈ మధ్య అన్వేష్ చేసిన వీడియోలు చాలా విమర్శలకు దారితీసింది. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వీడియోలు చేస్తున్నారని పోలీసులకు కంప్లైంట్ వచ్చింది. ఈ కంప్లైంట్ ఆధారంగా పోలీసులు మెటాకి కంప్లైంట్ చేశారు. సో మెటా ఎంటర్ అయి అన్వేష్ వీడియోలన్నీ పరిశీలించి అతని అకౌంట్ ను బ్యాన్ చేసింది. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బ్యాన్ చేసినా కూడా అన్వేష్ తన తీరు మార్చుకోలేదు. మళ్ళీ రివర్స్ ఇంకో వీడియో పోస్ట్ చేశారు. మళ్ళీ ఆ వీడియోలో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆ వీడియోలో ఆయన ఏమంటున్నారంటే, ఒక ఇన్స్టాగ్రామ్ అంటే ఒక చెయ్యి పోయినంత మాత్రాన ఇంకో చెయ్యి, 2 కాళ్ళు అంటే ఇంకో ఇన్స్టాగ్రాము, ఇంకా 2 యూట్యూబ్ ఛానళ్లు ఉన్నాయని సవాల్ చేస్తున్నారు. సో తన్నెవరూ అడ్డుకోలేరని, తన్నెవరూ ఆపలేరని బహిరంగంగానే వీడియోలో చెప్తున్నారు. ఇదే 2026లో నరకం అంటే ఏంటో చూపిస్తానంటూ బెదిరించేలా ఆ వీడియోలో మాట్లాడుతున్నారు. ఇక ఇదే ఇష్యూపై చాలా మంది రియాక్ట్ అవుతున్నారు. కరాటే కళ్యాణి కూడా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఆ మిగతా ఇన్స్టా అకౌంట్ ను 2 యూట్యూబ్ ఛానల్ కూడా బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రపంచ యాత్రికుడిగా గుర్తింపు పొందిన యూట్యూబర్ నా అన్వేష్ కు ఊహించని పరిణామం ఎదురైంది. ప్రముఖ సోషల్ మీడియా సంస్థ మెటా అతని ఇన్స్టాగ్రామ్ ఖాతాను పూర్తిగా నిలిపేసింది. లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్న అకౌంట్ ఒక్కసారిగా కనిపించకుండా పోవడంతో ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఇటీవల అన్వేష్ చేసిన కొన్ని వీడియోలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. దేశం, హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. పలువురు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని సోషల్ మీడియా పోస్టులు మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు అన్వేష్ సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించారు. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో ఉన్న కొన్ని కంటెంట్ పై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో మెటా సంస్థను సంప్రదించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. సంస్థ అంతర్గతంగా సమీక్ష జరిపి అతని అకౌంట్ ను బ్యాన్ చేసినట్లు తెలుస్తోంది. ఒకప్పుడు 1.8 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్న ఈ ఖాతా వివాదాల తర్వాత 1.3 మిలియన్లకు తగ్గింది. చివరకు ఖాతాను పూర్తిగా నిలిపేశారు. అయితే ఇన్స్టాగ్రామ్ బ్యాన్ పై అన్వేష్ తనదైన శైలిలో మరోసారి రియాక్ట్ అయ్యాడు. ఒక అకౌంట్ పోయినా తనకు మరెన్నో ప్లాట్ఫామ్స్ ఉన్నాయని, ఎవరూ తనను ఆపలేరని చెప్తున్నారు. తన ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఛానళ్లు, ఫేస్బుక్ ను శరీర భాగాలతో పోలుస్తూ వీడియో విడుదల చేశాడు. తన్ను ఆపాలంటే నేరుగా తననే ఆపాలి అనే అర్థం వచ్చేలా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారితీశాయి. ఈ వీడియోలో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. కొద్ది నెలల క్రితం ఆన్లైన్ బెట్టింగ్ యాప్లపై విమర్శలు చేసి ప్రశంసలు పొందిన అన్వేష్ ఇప్పుడు పూర్తిగా భిన్నమైన కారణాలతో వార్తల్లో నిలిచారు. ఒక దశలో అతనికి మద్దతుగా ఉన్నవారే ప్రస్తుతం దూరం అవుతున్నట్లు కనిపిస్తోంది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులపై విచారణ కొనసాగుతోంది.